ఆయన మేనకోడలు, ఆమె మేనకోడలు ఎల్ ట్రంప్ అని ఆమె పేరు. ఆమె రచయిత్రి, జర్నలిస్టు, పరిశోధకురాలు, డాక్టరు, ఇదంతా కూడా. ఆమె ఇంతకుముందు కూడా ట్రంప్ మీద చాలా పుస్తకాలు రాశారు. ఆమె చెప్తోంది అసలు ఇరాన్ కాదు, ఈ యుద్ధాలు కాదు, ఇదంతా కానే కాదు, ట్రంప్ యుద్ధం చేయడానికి వేరే సీక్రెట్ కారణం. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్. చాలా అనూహ్యమైన పరిస్థితుల్లో చాలా మంది చేతుల మీదుగా ఆయన వచ్చి ఇక్కడ అధ్యక్ష పీఠాన్ని ఆయన అలంకరించాడు. ఆయన చాలా ఒత్తిళ్ళలో ఉన్నాడు. ఆయన చాలా మంది చేతుల్లో కీలుబొమ్మగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి ఇది ట్రంప్ సొంత నిర్ణయం కూడా కాదు. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఇవి రెండు చాలా రిచ్ కంట్రీస్. ముఖ్యంగా సౌదీ అరేబియా చాలా రిచ్. ఇజ్రాయిల్ ఏమో అనేక విధాలు దానికి అమెరికా ప్రోత్సాహం, జూయిష్ సమ్ బిలియనీర్స్ అక్కడ ఉంటారు. ఇదంతా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా ఉన్నాడు. ఆయన కీలుబొమ్మగా ఎందుకు ఉన్నాడు? ఆయనకు సంబంధించిన ఎలాంటి సీక్రెట్స్ లేకపోతే ఎలాంటి డీల్స్ వాళ్లకు ఆయనకు మధ్యలో ఉన్నాయి ఇవన్నీ తెలియదు. ఏమాత్రం ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా ట్రంప్ గారు ఏమాత్రం వెనక్కు తగ్గినా కానీ వెంటనే ఆయన్ను బలి చేసేస్తారు. ఆయన అధ్యక్ష పీఠం మీద ఉండలేడు. అధ్యక్ష భవనంలో ట్రంప్ కొనసాగాలంటే ఏదో ఒక విధంగా యుద్ధాలు రగులుతూ ఉండాలి. ఈ రగిలించడానికి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అని ఆమె చాలా చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడమే కాదు, మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా ఇంకో పుస్తకం రాస్తున్నారు. అంటే మీరు ఇదివరకు చూశారు కదా, బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాక్ మీద యుద్ధం ప్రారంభించారు. బుష్ కూడా